నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. రాజస్థాన్లో కొత్త పెసలు. రాజస్థాన్లో పెసల పంట కోతల ప్రక్రియ శరవేగంతో కొనసాగుతున్నది. సుమేర్పూర్లో 2000 నుండి 2500 బస్తాల పెసల రాబడిపై డ్యామేజ్ సరుకు 5000 నుండి 5700, నాణ్యమైన సరుకు పాలిష్ 8700 నుండి 8900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మరో 20 రోజుల తర్వాత జోధ్పూర్, పాలి, కేట్ ప్రాంతాలలో రాబడులు పోటెత్తనున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజులలో వర్షాలు కురవనట్లయితే అత్యంత నాణ్యమైన సరుకు దిగుబడి అయ్యే అవకాశం ఉంది. కావున పప్పు మిల్లర్లు ప్రస్తుతం తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ మార్కెట్లలో కొత్త పెసల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కర్ణాటక నాణ్యమైన పెసలు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు కోసం రవాణా అవుతున్నది. స్టాకిస్టులు కనుమరుగవుతున్నారు. ధరలు పెరగడంతో పాటు రబీ మరియు యాసంగి సేద్యం భారీగా విస్తరించే అంచనా వ్యక్తమవుతున్నది. దేశంలో సెప్టెంబర్ 23 నాటికి ఖరీఫ్ సీజన్ పెసల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 49 లక్షల హెక్టార్లు నుండి పెరిగి 35.46 లక్షల హెక్టార్లులో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొన్నది. ఇందులో కర్ణాటక సేద్యం 1.80 లక్షల హెక్టార్లు నుండి పెరిగి 4.42 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 1.81 లక్షల హెక్టార్లు నుండి 2.36 లక్షల హెక్టార్లు మరియు తెలంగాణలో 49,522 ఎకరాల నుండి పెరిగి 68,556 ఎకరాలలో విస్తరించింది. కర్ణాటకలోని గదగ్లో ప్రతిరోజు 7 నుండి 8,000 బస్తాలు, బీదర్లో 3,000 బస్తాలు, కల్బుర్గిలో 3 నుండి 4,000 బస్తాల పెసల రాబడిపై 7,000 నుండి 8,200, యాద్గిర్లో 1,500 నుండి 1,600 బస్తాలు మీడియం సరుకు 6,200 నుండి 6,650, బాగల్కోట్లో 2,500 నుండి 3,000 బస్తాలు 7,000 నుండి 8,700, పప్పు బెంగళూరు డెలివరీ 10,300 నుండి 10,700, రాజస్థాన్ సరుకు 10,000 నుండి 10,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లో 2,000 నుండి 2,500 బస్తాల సరుకు రాబడిపై 6,000 నుండి 8,000, ఉద్గిర్లో 1,500 బస్తాలు 4,000 నుండి 8,000, సిర్పూర్లో 4 నుండి 5 వాహనాల సరుకు 7,200 నుండి 8,300, లాతూర్లో 3 నుండి 4,000 బస్తాలు 6,500 నుండి 8,400, దూర్నిలో 1,000 నుండి 1,200 బస్తాల రాకపై 6,000 నుండి 8,250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్ర సరుకు అకోలా, నాగ్పూర్, జల్గాము మిల్లు డెలివరీ 7,400 నుండి 7,600, పాలిష్ సరుకు 9,250 నుండి 10,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని రాజ్కోట్లో 500 నుండి 550 బస్తాల పెసల రాబడిపై 7,000 నుండి 8,000, తెలంగాణలోని తాండూరులో 6,500 నుండి 8,650, రాజస్థాన్లోని జోధ్పూర్లో 6,000 నుండి 8,000, మోగర్ పెసలు 10,100 నుండి 10,200, మిటుకులు 5,000 నుండి 6,100, జైపూర్లో పెసలు 7,200 నుండి 8,000, పప్పు 9,000 నుండి 10,100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్, పిపరియా, గాడర్వాడ, గంజబ్సోడా, కరేలి, హర్దా, దమోహ్ ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి 10 నుండి 12,000 బస్తాల రాకపై 6,500 నుండి 8,400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.